నమస్కారం. ఈరోజు మనం సోషియాలజీలో చాలా ముఖ్యమైన రెండు కాన్సెప్ట్స్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అవే కల్చర్ అంటే సంస్కృతి మరియు సోషలైజేషన్ అంటే సామాజికీకరణ. ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకి ఈ రెండు కాన్సెప్ట్స్ మీద గట్టి పట్టు ఉండటం ఎంత అవసరమో మనకు తెలుసు. అందుకే పదండి, ప్రతి అంశాన్ని స్పష్టంగా మంచి ఉదాహరణలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు కల్చర్ అంటే, సంస్కృతి అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం సోషియాలజీకి పునాదులు వేసిన ముగ్గురు మేధావుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళి కల్చర్ అనే పదాన్ని ఎలా చూశారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు ఎలా దారి చూపించారో చూద్దాం. మనం పుట్టిన ప్రపంచం సంస్కృతి నిర్వచనం. అసలు మనం పుట్టగానే మనల్ని చుట్టుముట్టే ఆ కనిపించని శక్తేంటి? మనల్ని నడిపించే ఆ ఆర్కిటెక్చరేంటి? అదే సంస్కృతి. దాన్ని ఎలా నిర్వచించవచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు ముగ్గురు మేధావులు మూడు రకాల ఆలోచనలు కనిపిస్తాయి. చూడ్డానికి వేరుగా ఉన్నా ఒకదానితో ఒకటి సంబంధమున్నవే. ఫస్ట్, ఎడ్వర్డ్ టైలర్. ఈయన దృష్టిలో కల్చర్ అంటే ఏంటంటే ఒక కాంప్లెక్స్ హోల్ అనమాట. అంటే మన నాలెడ్జ్, నమ్మకాలు, కళలు, చట్టాలు, అలవాట్లు, ఇలా ఒక సమాజంలో మనిషిగా మనం నేర్చుకునే ప్రతీదీ కలిపితేనే సంస్కృతి. ఇక బ్రోనిస్లా మలినోవ్స్కీ ఏమంటారంటే సంస్కృతి అంటే తరతరాలుగా మనకు వారసత్వంగా వస్తున్న వస్తువులు, పనిముట్లు, టెక్నిక్స్ ఇవన్నీ అంటారు. కానీ క్లిఫర్డ్ గీట్స్ ఆలోచన ఇంకాస్త డీప్గా ఉంటుంది. ఆయన ప్రకారం సంస్కృతి అంటే వెబ్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, అంటే అర్థాల వల. మనమే కొన్ని అర్థాలను సృష్టించుకుని ఆ వలలో మనం జీవిస్తాం. ఉదాహరణకు మనం నమస్కారం పెడతాం కదా, అది కేవలం చేతులు జోడించడం కాదు. దానికి మనం గౌరవం, సంప్రదాయం లాంటి ఎన్నో అర్థాలిచ్చాం. అదే గీట్స్ చెప్పిన అర్థాల వల అంటే. సమాజానికి బ్లూ ప్రింట్, సంస్కృతి యొక్క 3 డైమెన్షన్స్. సరే, కల్చర్ అనేది ఇంత పెద్ద కాన్సెప్ట్ కదా, మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా? సింపుల్గా ఎలా విడగొట్టి చూడాలి? దానికోసమే ఇప్పుడు మనం సంస్కృతిలో ఉండే 3 ముఖ్యమైన భాగాల్ని పరిశీలిద్దాం. కల్చర్ అనే పెద్ద బిల్డింగ్కి 3 పిల్లర్స్ ఉన్నాయనుకోండి. మొదటిది కాగ్నిటివ్ పిల్లర్, అంటే మనం ఎలా ఆలోచిస్తాం, మన నమ్మకాలేంటి, మనకున్న జ్ఞానమేంటి, ఇవన్నీ. ఉదాహరణకు కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం అనేది మన కాగ్నిటివ్ కల్చర్లో ఒక భాగం. ఇక రెండోది నార్మేటివ్ పిల్లర్. ఇది మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అని చెప్పే రూల్స్ అన్నమాట. పెద్దవాళ్లను గౌరవించాలి, లైన్లో నిలబడాలి లాంటివి. ఇక మూడోది మెటీరియల్ పిల్లర్, అంటే మనం వాడే వస్తువులు, టెక్నాలజీ, మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ దగ్గర్నుంచి మనం ఉండే ఇళ్ల వరకు అన్నీ ఈ మెటీరియల్ కల్చర్ కిందికే వస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ నార్మేటివ్ డైమెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సొసైటీ స్మూత్గా నడవటానికి కావలసిన రూల్స్, వాల్యూస్, పద్ధతులు అన్నీ ఇక్కడే ఉంటాయి. సమాజంలో మనుషుల ప్రవర్తనను కంట్రోల్ చేసేది, ఒక ఆర్డర్లో పెట్టేది ఇదే. అందుకే సోషియాలజీలో దీనిమీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అయితే ఈ నార్మేటివ్ డైమెన్షన్లో మళ్లీ 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి నార్మ్స్, అంటే నిబంధనలు. రెండోది లాస్, అంటే చట్టాలు. ఈ రెండింటి మధ్య తేడాను మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నార్మ్స్ అంటే ఏంటంటే అవి ఎక్కడా రాసి ఉండవు. అవి మనకు మనమే పెట్టుకున్న రూల్స్. ఉదాహరణకు క్యూలో నిలబడటం. ఎవరైనా క్యూ బ్రేక్ చేస్తే మన కాస్త కోపంగా చూస్తాం, అంతేగాని వాళ్లకు చట్టపరంగా శిక్ష ఏమీ ఉండదు. కాని చట్టాలలా కాదు. అవి గవర్నమెంట్ అధికారికంగా చేసి అమలు చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం చెయ్యకూడదు. ఈ రూల్ని మీరితే జైలు శిక్ష లాంటి కఠినమైన శిక్షలుంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒకటి సోషల్ ప్రెషర్తో పనిచేస్తే ఇంకొకటి స్టేట్ పవర్తో పనిచేస్తుంది. కల్చర్స్ కలిసినప్పుడు ఇతరులను మనం ఎలా చూస్తాం? ఇప్పటిదాకా మనం మన కల్చర్ లోపల విషయాల గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి వేర్వేరు కల్చర్స్ ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఏమవుతుంది? అప్పుడు 2 పూర్తి ఆపోజిట్ ఆలోచనా విధానాలు బయటకొస్తాయి. ఇది సోషియాలజీలో ఒక క్లాసిక్ డిబేట్. ఒకవైపు ఎథనోసెంట్రిజం, అంటే ఏంటంటే నా కల్చరే గొప్పది, నా పద్ధతులే కరెక్ట్ అని నమ్మడం. అంతేకాదు, వేరేవాళ్ల కల్చర్ని కూడా మన సొంత కొలమానాలతోనే జడ్జ్ చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్లు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన సాహిత్యాన్ని చాలా తక్కువ చేసి చూడటం. ఇక దీనికి పూర్తి ఆపోజిట్ ఏంటంటే కాస్మోపాలిటనిజం, అంటే అన్ని కల్చర్స్ని గౌరవించడం, వాటిలో ఉన్న మంచి విషయాలను నేర్చుకోవడం, స్వీకరించడం. ఈ రోజుల్లో మనం మాట్లాడే ఇంగ్లీష్ కానివ్వండి, లేదా ప్రపంచమంతా పాపులర్ అయిన K-పాప్ మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ కాస్మోపాలిటనిజంకి పర్ఫెక్ట్ ఉదాహరణలు. రూల్స్ నేర్చుకోవడం, సామాజికీకరణ ప్రక్రియ.
సరే, కల్చర్ అంటే రూల్స్, వాల్యూస్, నమ్మకాలు ఇవన్నీ అని అర్థమైంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ రూల్స్ అన్నీ ఒక తరం నుండి మరో తరానికి ఎలా వెళ్తాయి? ఒక పసిపిల్లవాడు ఈ సమాజంలో ఒక పూర్తిస్థాయి సభ్యుడిగా ఎలా తయారవుతాడు? ఈ ప్రాసెస్ పేరే సోషలైజేషన్. దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్న చాలా బావుంది కదా. కల్చర్ అనేది మన సొసైటీకి ఒక సాఫ్ట్వేర్ అయితే, మరి ఆ సాఫ్ట్వేర్ మనలో ఎలా ఇన్స్టాల్ అవుతుంది? ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ పేరే సోషలైజేషన్. ఇది మనం పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకు జీవితాంతం కొనసాగే ఒక లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. సోషలైజేషన్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ మిడ్నాపూర్ తోడేలు పిల్లల కేస్ స్టడీ కంటే పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉండదు. ఇది నిజంగా జరిగిన కథ. 1920లలో వెస్ట్ బెంగాల్లోని మిడ్నాపూర్లో తోడేల గుహలో ఇద్దరమ్మాయిలు దొరికారు. వాళ్ల పేర్లు కమలా, అమలా. వాళ్లు చూట్టానికి మనుషులైనా వాళ్ల ప్రవర్తన మొత్తం జంతువుల్లాగే ఉండేది. 4 కాళ్లమీద నడవడం, పచ్చి మాంసం తినడం, ఇలా. ఈ విషాదకరమైన సంఘటన మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే, మనం బయోలాజికల్గా మనుషులుగా పుట్టగానే సరిపోదు. సోషలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారానే మనం నిజమైన మనుషులుగా, సొసైటీలో మెంబర్స్గా మారతాం. జీవితంలో మన టీచర్లు సోషలైజేషన్ ఏజెంట్స్. సరే, ఈ సోషలైజేషన్ ప్రాసెస్ని ఎవరు నడిపిస్తారు? మనకు ఈ సమాజపు రూల్సన్నీ ఎవరు నేర్పిస్తారు? మన జీవితంలో రకరకాల స్టేజెస్లో కొన్ని గ్రూప్స్, కొన్ని సంస్థలు మనకు టీచర్లలా పనిచేస్తాయి. వీటినే మనం ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ అని పిలుస్తాం. చూడండి, ఒక వ్యక్తి మధ్యలో ఉంటే వాళ్ల చుట్టూ ఈ 5 మెయిన్ ఏజెంట్స్ ఉంటారు. మొదటగా ఫ్యామిలీ. మన లైఫ్లో బేసిక్ లెసన్స్ అన్నీ నేర్పేది ఇదే. తర్వాత మన ఫ్రెండ్స్ అంటే పీర్ గ్రూప్. వాళ్లు మనకు ఈక్వాలిటీ గురించి, గివ్ అండ్ టేక్ గురించి నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్. ఇక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా నేర్చుకుంటాం. మనం జాబ్ చేసే చోట ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో తెలుసుకుంటాం. ఇక చివరిగా మాస్ మీడియా. ఇది మన ఒపీనియన్స్ని, ప్రపంచాన్ని చూసే మన పద్ధతిని బాగా ప్రభావితం చేస్తుంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం ఈ ఏజెంట్స్లో స్కూల్కి, పీర్ గ్రూప్కి మధ్య ఉన్న తేడాని, వాటి స్పెషల్ రోల్స్ని కాస్త డీప్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన యంగ్ ఏజ్లో మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ రెండే. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఫ్రెండ్స్ గ్రూప్లో అందరం సమానమే. అక్కడ మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం, బేరమాడటం, సర్దుకుపోవడం లాంటివి నేర్చుకుంటాం. కానీ స్కూల్ అలా కాదు. అదొక ఫార్మల్ సిస్టమ్. అక్కడ మనకు సిలబస్తో పాటు తెలియకుండానే ఇంకొక కరిక్యులం కూడా నేర్పిస్తారు. దాన్నే సోషియాలజీలో హిడెన్ కరిక్యులం అంటారు. ఈ పదం ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, స్కూల్ మనకు బయటకు చెప్పకుండానే కొన్ని విషయాలు నేర్పుతుంది. ఉదాహరణకు, టైంకి రావడం, అథారిటీని గౌరవించడం, కాంపిటీషన్. కొన్నిసార్లు అమ్మాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిలు అలా ఉండాలి అని చెప్పడం. ఇవన్నీ హిడెన్ కరిక్యులంలో భాగమే. ఇవన్నీ మన ప్రవర్తనని బాగా షేప్ చేస్తాయి. ఫైనల్ రివ్యూ మరియు ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటిదాకా మనం కల్చర్ గురించి, సోషలైజేషన్ గురించి, దాని ఏజెంట్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని ఫైనల్గా ఒక పెద్ద ఆలోచనతో ఈ సెషన్ని ముగిద్దాం. ఇదిగోండి, మీ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం ఒక చీట్ షీట్. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ముఖ్యమైన వ్యక్తులు అంటే టేలర్, గీట్స్, అలాగే ముఖ్యమైన పదాలు ఎథ్నోసెంట్రిజం, హిడెన్ కరిక్యులం, ఇవన్నీ ఇక్కడున్నాయి. ఎగ్జామ్కి ముందు ఒక్కసారి దీన్ని చూస్తే చాలు, మొత్తం టాపిక్ ఒకసారి రివైజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక పెద్ద డిబేట్ వస్తోంది. సోషలైజేషన్ అంటే మనల్ని సమాజం చెప్పినట్టు నడిచే రోబోల్లా తయారు చేయడమేనా? మనకంటూ స్వంత ఆలోచన, ఫ్రీవిల్ ఉండదా? ఇది సోషియాలజీలో ఒక పెద్ద ప్రశ్న. కాని దీనికి సమాధానం కాదు. ఎందుకంటే మనల్ని షేప్ చేసే ఏజెంట్స్ అందరూ ఒకే మాట మీద ఉండరు కదా. కొన్నిసార్లు మన ఫ్యామిలీ చెప్పేదానికి, మన ఫ్రెండ్స్ చెప్పేదానికి తేడా ఉంటుంది. స్కూల్ చెప్పేదానికి, మనం బయట చూసేదానికి తేడా ఉంటుంది. ఈ తేడాల మధ్య, ఈ ఘర్షణల మధ్య మన దారిని మనమే ఎంచుకుంటూ, మనకంటూ ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుంటాం. అందుకే సోషలైజేషన్ మన ఫ్రీవిల్ని తీసేదు. నిజానికి మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, స్వతంత్రంగా ఆలోచించే శక్తినిచ్చేది కూడా ఈ ప్రాసెసే. సరే, మరి చివరగా ఒక్క ప్రశ్న. మనల్ని మన కుటుంబం, మన స్కూల్, మన ఫ్రెండ్స్, మీడియా ఇలా ప్రతిదీ ప్రభావితం చేసిన తర్వాత, ఇంతమంది మనల్ని షేప్ చేసిన తర్వాత, అసలు ఈ సమాజం ప్రభావం ఎక్కడ ముగుస్తుంది? నిజమైన మనం, మన సొంత సృష్టి అనేది ఎక్కడ మొదలవుతుంది? దీని గురించి ఆలోచించండి.